పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలా మందికి తెలీదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం. శరభుడిగా శివుడి రూపలక్షణాలు. శివుడి అవతారమైన శరభుడు మానవుడు, జంతువు మరియు పక్షి కలగలసిన అతిపెద్ద పరిమాణంలో ఒళ్లంతా పొక్కులు కల రూపం. అనేక చేతులు, పంజాలు మరియు కాళ్ళు ఉండి దాదాపు పెద్ద డ్రాగన్ పక్షిలాగా ఉంటాడు. అట్టలు కట్టిన జుట్టు ఆ రూపంలో చాలా కోపాన్ని సూచిస్తుంది. తలపై ఒక పెద్ద జుట్టుతో నిండిన భాగం డోమ్ లాగా కనిపిస్తుంది. శరీరానికి వెనకవైపు విచ్చుకుని ఉండే పెద్ద రెక్కలు మరియు పొడవైన తోక వీపుపై ఉంటాయి. నోటిలో చాలా సూదిగా ఉండే దంతాలు, పటిష్టమైన పంజాలు ఆ రూప ముఖ్య ఆయుధాలు. ఉరుములాంటి గొంతు ప్రతిధ్వనులు సృష్టిస్తూ అస్సలు వినలేము. 3 కళ్ళు నిప్పు కణితుల వలె మండుతూ ఉంటాయి. పళ్ళు మరియు పెదవులు స్పష్టంగా ఏర్పడి కనిపిస్తాయి కూడా. మొత్తంగా అన్ని సమయాల్లో భరించలేని ఒక బుసకొట్టే శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. పరమశివుని శరభావతారం కథ. మొదటగా శివుడు వీరభద్ర రూపం ధరించి నరసింహుడిని శాంతించమని కోరాడు. కానీ నరసింహుడు మాట వినిపించుకోలేదు. అందుకని ఆకారంలో, శక్తిలో నరసింహుడిని మించిన శరభావతారాన్ని శివుడు ఎత్తాల్సి వచ్చింది. శరభుడు తన పొడవైన తోకతో నరసింహుడిని ఎత్తిపడేయబోయాడు. నరసింహుడికి విషయానికి అర్థమై శరభుడిని క్షమించమని ప్రార్థించాడు. ఇది పరమశివుడికి నరసింహుడు విష్ణుమూర్తిగా మారిపోయాడని అర్థమై అతన్ని ఇక బాధించలేదు. శివుడి ఈ అవతారానికి గౌరవంగా నరసింహుడు తన సింహపు చర్మాన్ని వలసి శరభీశ్వరమూర్తికి కానుకగా సమర్పించాడు. అలా పరమశివుడి శరభుడి అవతారం విష్ణుమూర్తి అవతారమైన నరసింహుడిని మామూలుగా మార్చింది. ఈ శివుడి అవతారాన్ని శరభీశ్వరుడిగా కొలుస్తారు. శివాలయాల్లో గర్భగుడికి ముందు 2 శరభీశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించడం చూడవచ్చు.